నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9వ రోజు సాగుతున్న ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబొత్తుల రాజబాబు. దాంతపరంగా పార్టీని నమ్మి జనసేనలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల. 95వ వార్డుకు చెందిన వైసీపీ రోమాల శ్రీను, సన్నీబాబు, వరూధిని సుమారు 50 మందిని పార్టీలోకి ఆహ్వానించిన రమేష్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వాలంటీర్ల నిరసనల హోరా మరియు రాజీనామాల పర్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలో సుమారు 61 మంది రాజీనామాలు చేసిన వాలంటీర్లు. అనకాపల్లి మండలంలో కేఎన్ఆర్పేటలో జరిగిన కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అభ్యర్థి కొనతాల. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాక్షస పాలన చేస్తున్నాడని ఆరోపించిన రామకృష్ణ. వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ సమక్షంలో అమలాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీఎం జగన్ భోజన విరామ సమయంలో జనసేన నేతలను సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబొత్తుల రాజబాబు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రీనుబాబు, ఎస్సీ డివిజన్ రాష్ట్ర నాయకుడు ఎం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సిహెచ్ వెంకటేశ్వరరావు, జనసేన వీర మహిళా నాయకురాలు చెట్టి సుభాషిణి, జనసేన అమలాపురం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కె చిన్నబాబు, జనసేన పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన ఇతర నాయకులకు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లాంఛనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు భారీ జన సందోహం మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది. చింతరెడ్డిపాలెం రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి బస్సు యాత్ర కదిలింది. గ్రామస్తులు సీఎం వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికారు. కొవ్వూరు నియోజకవర్గంలో బస్సు యాత్ర ప్రవేశించడంతో సీఎం జగన్ చూసేందుకు ప్రజలు మేమంతా సిద్ధమంటూ జాతీయ రహదారిపై భారీగా తరలివచ్చారు. గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎం జగన్ కి మహిళలు స్వాగతం పలికారు. సీఎం జగన్ కాన్వాయ్ నేడు నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు చింతరెడ్డిపాలెం మార్గంలో వెళ్తుండగా తనని పలకరించడానికి వచ్చి రోడ్డుపై వీల్ చైర్పై ఉన్న బాలుడిని సీఎం జగన్ గమనించి వెంటనే కాన్వాయ్ ఆపి దిగివచ్చి ఆ బాలుడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కుమ్మరకొండూరుకు చెందిన 20 ఏళ్ల దర్శిగుంటకు జయకృష్ణ 15 ఏళ్లుగా ఎదుగుదల లేక నడకరాక అంతుపట్టని వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. తల్లి రానమ్మ ఇంతవరకు లక్షలు ఖర్చు చేసిన ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకపోయింది. భర్తను కూడా పోగొట్టుకుని కొడుకు వైద్యం కోసం ఇక ఖర్చు చేయలేని పరిస్థితిలో సహాయం చేయమని సీఎం వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేసుకుంది. జయకృష్ణ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం ఆమెకు భరోసా కల్పించారు. జయకృష్ణ చికిత్సకు అవసరమైన సాయం అందించాలని ఆరోగ్యశ్రీ అధికారులకు సూచించారు. ఇంతటి రద్దీలో కూడా సీఎం జగన్ ఒక తల్లి ఆరాటాన్ని గమనించి వికలాంగ బాలుడికి బాసటగా నిలిచారు.
వ్యక్తిగతంగా తనని సిద్ధాంతపరంగా పార్టీని నమ్మి జనసేనలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని శాసనసభ మాజీ సభ్యుడు పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు. శనివారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన బీజేపీల ఉమ్మడి పార్టీ కార్యాలయాన్ని లాంఛనంగా రమేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా 95వ వార్డు వైసీపీ వారైన రోమాల శ్రీను, సన్నీబాబు, వరుధిని తదితరులు సుమారు 50 మందికి జనసేన పార్టీ సభ్యత్వాన్ని రమేష్ బాబు అందించారు. ఆ దిశలో ఇక్కడ జరిగిన సమావేశం నందు రమేష్ బాబు మాట్లాడుతూ సంక్షేమం పేరిట ఆంధ్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం త్వరలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు వేగి పరమేశ్వరరావు, సెరగడం రాము, జనసేన నాయకులు ఐతు సింహాచలం, రాజుల సుధాకర్, జగన్మోహన్ పాత్రుడు, గళ్ళ శ్రీనివాసరావు, డిబిఎల్ సంతోష్ నాయుడు, రాపర్తి కిషోర్, ఆర్ఎస్ నాయుడు, కంచిపాటి మధు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని అక్రమాలు, దోపిడీలు వాళ్ళు పెరగటమే తప్ప ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు వాళ్ళు పెరిగారు తప్ప ప్రజల జీవితాల్లో ఏమి వెలుగులు రాలేదు, ప్రజలు పెరగలేదు. ఎక్కడేసిన కొందరు అక్కడే ఉన్నట్టుగా ప్రజలు ఉన్నారన్న విషయాన్ని మా అక్కచెల్లెళ్ళు ప్రజల్లో తీసుకెళ్లి ప్రతి ఆడపడుచుకి ప్రచారంలో చెప్పి గుర్తు కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం అంత కొత్తలో ఉన్న సైకిల్ గుర్తు బ్యాలెట్ పేపర్లో కనపడదు. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు ఏమో మిత్రపక్షంగా జనసేన నుంచి పోటీ చేస్తాను. అది గాజు గ్లాస్ గుర్తు అయితే ఎంపీ గారి గుర్తు కమలం గుర్తు. ఈ గుర్తును కూడా పెద్ద ఎత్తున మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలా. నెల రోజులు మీరు కష్టపడండి. నెల రోజుల తర్వాత మిమ్మల్ని నెత్తిని పెట్టుకుని పూజించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు మాటిస్తాను. ఏ పని మీరు తీసుకొచ్చినా, ఎవరితో ఓట్లు వేయించారో వాళ్ళ అవసరాలు ఏమన్నా 24/7 మీకు అందుబాటులో ఉంటా, వాళ్ళ కష్టాలన్నీ తీరుస్తా, ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. మా అన్నున్నాడు మీకు చేయిస్తామని చెప్పి మీరు ధైర్యంగా చెప్పండి. జనాల్లోకి వెళ్ళండి, సాయం చేయండి. 10 మందితో ఓటు చేసే విధంగా వాళ్ళని కూడా మోటివేట్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ, మరి రాజపాలెం బీసీ కాలనీ నుంచి వచ్చి జాయిన్ అయిన జగనన్నను, జగ్గిరెడ్డి అన్నను గెలిపించుకోవడమే మా ధ్యేయం అంటూ రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో 40 మంది వాలంటీర్లు, ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన మొత్తం 21 మంది వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెర్ల జగ్గిరెడ్డిని రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని స్వగృహం వద్ద కలిసి చెర్ల గెలుపు కోసం, జగనన్న గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా ప్రతి పథకం ఇంటి వద్దకే అందించామని, ఉన్నత వర్గాల వారికి కూడా ప్రభుత్వ కార్యాలయాలలో ఏ విధమైన అవసరం ఉన్నా సహాయపడ్డామని, వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే అందించేవారమని, చంద్రబాబు నాయుడు సూచనలతో ఒక సంస్థ చేసిన ఫిర్యాదు వలన నేడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో మరింత మంది రాజీనామాలు చేయనున్నారు. పొత్తు పార్టీలు తుడిచిపెట్టుకుపోనున్నాయని అన్నారు. పొత్తు పార్టీలు తుడిచిపెట్టుకుపోనున్నాయని అన్నారు. ఈ సందర్భంగా చెర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేసి ఇప్పుడు మా గెలుపుకు కృషి చేయడానికి సిద్ధమైన వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారాలండి. ఈరోజు మేము వెదిరేశ్వరం గ్రామం నుంచి జగ్గిరెడ్డి గారు గెలుపు కోసం మేము స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి ఆయన ఎన్నికల్లో విజయం సాధించడానికి మేము కృషి చేయడానికి రాజీనామాలు చేశాము. ఆయన ప్రచార పాల్గొనలో మేము కూడా పాల్గొని ఆయన విజయానికి మేము కూడా సహాయపడాలని కోరుకుంటున్నాం. ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎలక్షన్స్లో మేము కూడా పాల్గొని ఆయన గెలుపుకి మేము కూడా సిద్ధమని చెప్పడానికి మేము ఈరోజు రాజీనామాలు చేశామండి. ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నుంచి సుమారు 40 మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి మరి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం, నా గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం కోసం, ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు సామాన్య ప్రజానీకానికి ఇవ్వడం కోసమే రకరకాల విధానాలు అవలంబిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ మరి ఏదైతే వారు జన్మభూమి కమిటీల ద్వారా చేద్దామని చెప్పి వారు అనుకున్నారు. కానీ ఆ పార్టీ దివాలా తీసేయడానికి కారణమయ్యారు జన్మభూమి కమిటీ మెంబర్లు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ
ఎటువంటి పొత్తులు లేకుండా ధైర్యంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏదైతే జగన్మోహన్ గారు నెలకొల్పినటువంటి వాలంటీర్ వ్యవస్థ. ముఖ్యంగా చూస్తే కరోనా లాంటి కష్ట సమయాల్లో మన బంధువులు మన చుట్టాలు రానటువంటి సమయంలో కూడా ప్రాణాలకు తెగించి కూడా వారు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి ఆ సమయంలో వారందరికీ సహాయ సహకారాలు అందించారు. అంత మంచి వ్యవస్థని ఈరోజు వాళ్ళు ఎక్కడా కూడా ఈ గడిచేటువంటి 4.5 సంవత్సరాల్లో ఎక్కడ ఎటువంటి అవినీతి కూడా లేకుండా వారు కష్టపడి పనిచేయడం వల్లే ఈరోజు ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇవాళ వాలంటీర్లని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా భావిస్తున్నారు. అటువంటి తరుణంలో మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైతే వారు చేసిన సేవలు గుర్తింపు లేదు సరికదా వారిని అనేక మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడడం, మరి వారు కూడా తలుపేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందని చందంగా ఈ రోజున వారే స్వచ్ఛందంగా బయటకు వచ్చి వారి ఉద్యోగాలు సైతం రాజీనామా ఇచ్చి ఇవాళ ఎన్నికల బరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిపాయిలను నిలబడతానటువంటి మాట వాలంటీర్ నుంచి వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి పతనానికి నాంది పలుకుతుంది. ఇట్టి పరిస్థితుల్లో రేపు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి వస్తుంది. మొత్తం వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ రోజు కొన్ని గ్రామాలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. తప్పనిసరిగా మరి అది శాపమే తగులుతుంది చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మరి వాలంటీర్లు కానీ అలాగే వృద్ధుల్ని ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకి వారి చేతితో పాపం పెన్షన్లు వెళ్ళి ఇచ్చేవారు, అటువంటి వృద్ధుల్ని ఎంత క్షోభ పెట్టడం మనం చూసాం. ఆ క్షోభ యొక్క ఫలితం రేపు చంద్రబాబు నాయుడు అనుభవించబోతూ ఉన్నాడు. మరి కొంచెం నిండితేనే కానీ పాపం పండితేనే కానీ ఎవరికి ఏమీ కావు. ఇవాళ వాలంటీర్లు కానీ లేదా వృద్ధులు వికలాంగులకి పెన్షన్లు ఇచ్చేటువంటి దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అకృత్యాలు, ఆయన చేసినటువంటి కంప్లైంట్స్, ఆయన చేసినటువంటి ఫిర్యాదుల యొక్క ఫలితం రేపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో భూస్థాపితం కాబోతుంది. ఆ యొక్క ఆయుధం ఈరోజు వాలంటీర్ల చేతిలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా వాళ్ళందరికీ మళ్ళీ జగన్మోహన్ గారు చెప్పినట్టు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగానే వారికి మంచి స్కేల్స్ ఇచ్చే విధంగా, మంచి ఫ్యూచర్ ఇచ్చే విధంగా, వారి జీతాలు పెంచే విధంగా జగన్మోహన్ గారు మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పి ఇవాళ అండగా నిలబడ్డాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మా అన్న అనే వాళ్ళు భావించారో దానికి ప్రతీకగానే రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి రాగానే మరి వాలంటీర్లకి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా వారందరికీ హామీ ఇస్తూ మరి తప్పనిసరిగా వారంతా కూడా కష్టపడి పనిచేయాలని కోరుతూ, అలాగే నాయకులు కూడా మరి నాయకులు తప్పు చేయమని వాళ్ళని ఇబ్బంది పెట్టినా మరి తప్పు చేసి ఉండేవారు. అలాంటి నాయకులు ఎవరైతే సర్పంచ్ గారు కానీ ఉన్నటువంటి ఇతర మరి నాయకులు కానీ రమేష్ రాజు గారు కానీ లేకపోతే ఉన్నటువంటి వరం గారు కానీ ఇంకా ఉన్నటువంటి గణపతి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి వాలంటీర్లు చక్కగా సర్వీసెస్ చేయించారు, వారు కూడా చేశారు. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి టీంని అక్కడ ఎంపిక చేసినందుకు తప్పనిసరిగా మళ్ళీ రాబోయే కాలంలో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అనకాపల్లి మండలంలో కేఎన్ఆర్పేటలో శనివారం ఉదయం జరిగిన కాఫీ విత్ కేడర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు మాధంశెట్టి నీలబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కేఎన్ఆర్పేట సంబంధించిన కార్యకర్తలు, ప్రజలు ప్రాంత సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, వైఎస్ రాజశేఖర రెడ్డి తన్యుడు రాజశేఖర రెడ్డి లాగా మంచి పరిపాలన అందిస్తాడు అనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అని తల్లిని చెల్లిని అందరినీ వాడుకుని పదవుల్లోకి వచ్చిన తర్వాత సొంత బాబాయిని చంపించి తల్లిని చెల్లిని కూడా బయటికి నెట్టేసిన దుర్మార్గపు రాజకీయాలు చేశాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ, చూచుకొండ రమణ, జాజిమొగ్గల అప్పలరాజు, ఎర్ర వెంకట సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు సిరిసిపల్లి ప్రసాద్, చేబోలు దుర్గాప్రసాద్, ఈత గోపి, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాగునీరు కానీ, లైటింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ప్రతి ఒక్కరికి ఇల్లిచ్చే కార్యక్రమం కానీ చక్కగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోనే అప్పుడు అనకాపల్లి మున్సిపాలిటీ ఈ గ్రామాలు అన్ని కూడా కలిపి మనం విశాఖపట్నం నుంచి నేరుగా మెట్రో రైలు ఇక్కడ అనకాపల్లి వరకు వచ్చే విధంగా చేయాలన్నది కూడా ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇవన్నీ కూడా పట్టణాలుగా మారతాయి. మారడానికి పునాది వేసే విధంగా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అది చాలా మటుకు మీ ప్రీతమ శాసనసభ్యులు ఇవన్నీ చేయగలిగారు. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇవన్నీ చేయగలిగారు.
ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉండిపోయాయి, అవి కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం టీవీఎంసీని కలపడం వల్ల చాలా ఎక్కువ నిధులు కూడా అక్కడ పెట్టే అవకాశం కార్పొరేషన్ చాలా ఎక్కువ నిధులు తీసుకొచ్చారు. అదే జీవీఎంసీ లేకపోతే ఈయన నిధులు వచ్చి ఉండేవి కాదు. అప్పుడు కూడా నీకు ఇంటి పనులు 10 సంవత్సరాలు అనుకుంటా 10 సంవత్సరాలు పెంచకూడదని ఆ కండిషన్ మీదే జీవీఎంసీలో కలపడం జరిగింది. కానీ దీనికి రావాల్సిన ఇప్పుడు మళ్ళీ పెంచారమ్మా. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మన గతంలో 10 సంవత్సరాలు పెంచకూడదన్నాం, కానీ దాని విరుద్ధంగా పెంచడం కాదు. మొన్న కూడా కొత్త ఆర్డర్ మళ్ళీ వచ్చింది, ఇంకో 15 శాతం పెంచారు. పేపర్లో అక్కడ చూశాను. ఒకసారి కాదు, ఒక్కసారి 15 శాతం అంటే తక్కువ కాదమ్మా. నేను చూశాను కదా పెన్షన్లు ఎంత ఇబ్బంది పెట్టాడు. అందరికీ ఇంటికి ఇచ్చి ఈ నెలలో ఆఫీస్కి వెళ్లి తీసుకోవాలంటే ఎంత అన్యాయం చెప్పండి. ఈ పెన్షన్ తీసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఈ ఎండలకి కొంతమంది చనిపోయారు కూడా. కేవలం ఈ ఒక్క టీడీపీ మీద, బీజేపీ మీద, జనసేన మీద తోసివేసి వాళ్ళ వల్లే ఈ రకంగా అయిందని చెప్పడం గురించి చెప్తే, మనం అయితే మొదటి నుంచి చెప్తున్నాం, ఈ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటికే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అది కూడా 3,000 కాదమ్మా, 4,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అది కూడా వెనుకబడ్డ తరగతులకి 50 సంవత్సరాలు దాటాకే పెన్షన్ వస్తుంది, 4,000 రూపాయలు. అందువల్ల ఈ 2 నెలలు భరించాలి. అసలు వాస్తవానికి వాళ్ళు ఇంటికి తీసుకెళ్లి ఇవ్వగలిగే అధికారులు ఉన్నారు. మీకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, అందులో పనిచేసే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే 1,35,000 మంది ఉన్నారు. వీరందరి చేత ఇంటికి పంపించి ఇప్పించగలగవచ్చు. కానీ తెలుగుదేశానికి చెడ్డ పేరు రావాలనే ఆలోచనతో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మేము ఒక 2 నెలలు ఓపిక పడితే దీని మీద ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ పెట్టాం. ఈ ఏ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అంటే చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ మీద చర్యలు తీసుకోవాలని పెట్టడం జరిగింది. ఒక్కరికైనా కాల్ ఇల్లు ఇచ్చారా? టిక్టాక్లు లేదా మీ ధర్మం లేదు, ఇంట్లోకి వస్తున్నాయి సంఘం కూర్చో ఈ పార్టీ వచ్చి కింద కాపాడుకొచ్చారు. మళ్ళీ కోర్టు కేసు ఏదో మీరు కాపాడారు. అయ్యప్పుడు రాము లక్ష్మణ ఇద్దరు కలిశారు కాబట్టి మాకు వచ్చేలా మీరు ఏదో అభివృద్ధి చేయాలి. ఇల్లు ఎక్కడ కూడా ఈ రోడ్డు ఈ 5 సంవత్సరాలు ఒక రోడ్డు అయినా లేదు, ఒక కరెంట్ మేటర్ లేదు. ఏడు పచ్చిదాన్ని మంచానికే పార్టీ పార్టీ ఎట్టుకుంటుంది. నీ ఇంటికి ఏం చేశాడు, మా ఇంటికి ఏం చేశాడు, పేదవాళ్ళకి పల్లె, ఖరీదానికి పల్లె, 3 అంతస్తులకు పల్లె. ఇంటి 3 కొడుకులు ఉన్నాడు, ఆడికి ఇల్లు వద్దా, ఆడి పిల్లలు బతకొద్దా, ఇంటికి ఒక కొడుకు వద్దా, ఆడికి ఏదో ఎక్కడికో పోతాడు, అమ్మ బాగుద్దా. ఏడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే ఏలేరు ఆధునీకరణ పనులను పూర్తి చేసుకుందామని ప్రజలందరూ గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసును అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, మడికి ప్రసాద్, గుండ్ర సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేబ్రోల్లో ఇదివరకు మేము చేబ్రోలు మొత్తం 13 బూతులు కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకి తిరిగి ప్రతి ఒక్కరిని ఓటాడడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్లో పవన్ కళ్యాణ్ గారికి మరి సీట్ కేటాయించడం జరిగింది. ఏది ఏమైనా మనం అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఉంది. మరి మేము కూడా, మీరందరూ కూడా మరి నన్ను ఏ విధంగా ఈ 20 ఏళ్ళు ఆదరించారో అదేవిధంగా మరి భావించి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ చేబ్రోలు గ్రామం వచ్చేసరికి సుమారు 11-12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేసాం. గ్రామం అంతా రోడ్లు వేసాం, రైతులకి పుంత రోడ్లు వేసాం.
అదేవిధంగా బోల్డ్ కార్యక్రమాలు చేశాం. ఈవేళ భర్త చనిపోయిన వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా సరే ఈ చేబ్రోలు గ్రామంలో సుమారు 40-50 మందికి ఈ రోజు వరకు పెన్షన్ రాలేదు. అంటే ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో తెలుసుకోండి. మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీత గారు గెలిచిన 5 ఏళ్ళు కూడా ఎవరికి కనపడలేదు. కరోనా వచ్చినప్పుడు కనపడలేదు. ఇప్పుడు ఓట్ల కోసం ఆవిడ వస్తున్నారు, నిలదీసి అడగండి అని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ఏది ఏమైనా మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చేబ్రోల్లో తెలియజేశారు. మరి ఆ విధంగా పదంలో పిఠాపురం నియోజకవర్గం ముందుకెళ్తుంది. చేత పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ అందరం కలిసికట్టుగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, అభివృద్ధి పదంలో నడిపిద్దాం. రాబోయే రోజుల్లో మరి ఏలేరు ఫేజ్ 2 శుద్ధగడ్డ కొండకాలు ఆధునీకరణ కూడా మనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక 74వ వార్డు వియ్యపువానిపాలెంలో గాజువాక శాసనసభ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక ప్రజలు పల్లా శ్రీనివాసరావుకు ప్రచారంలో బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పల్లా అన్నారు. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ కూటమి అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మాటలకు మరోసారి మోసపోయే పరిస్థితి లేదన్నారు. వార్డు టీడీపీ అధ్యక్షులు వియ్యపు కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. నడుపూరు ఇవన్నీ కూడా వచ్చామండి. ఇక్కడ ఎక్కడికైనా సరే ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. మాకు గెలుపు ఖాయం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే బాబు ఈ అరాచక పాలన ఎంత తొందరగా అంతమందిస్తే అంత సంతోషంగా మేము విముక్తులవుతాం అని చెప్తున్నారు. నిజంగా 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలనలో ఉన్నాం, మాకు స్వేచ్ఛ వస్తుందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. రేట్ల నుంచి మాకు స్వేచ్ఛ రాబోతుంది. అలాగే అక్కడ గుంతల రోడ్లు ఎక్కడ పడితే అక్కడ అసలు కరెంటు కట్లు, పవర్ కట్స్, అలాగే విపరీతంగా రేట్లు పెంచడం, నిత్యావసర వస్తువులు పెంచడం, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని ఒక ఆందోళన ఎక్కువ మందికి. జగన్మోహన్ రెడ్డి ఆ గంగవరం కోర్టు నెలగమ్మేశారు, రేపు స్టీల్ ప్లాంట్ కూడా అమ్మడానికి ఈయన ఉంటాడు, ఈయన ఇంటికి పంపించారని ఒక ఆలోచనతో అందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే రాజధాని ఏంటని అడుగుతున్నారు, రాజధాని ఎక్కడ ఉందని. అలాగే విశాఖపట్నంలో జరుగుతున్న దోపిడీలు అడుగుతున్నారు. అలాగే ఈ గంజాయి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది, విశాఖపట్నం గంజాయి రాజధానిగా చేశారని చెప్పి చెప్తున్నారు. కనుక మాకు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంకి వస్తుంది. మేము ఇంకా మంచి ప్రజారాజ్యాంగ పాలన అందిస్తామని చెప్పేసి ప్రజలు. సబ్బవరం మండలంలోని పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు బొండా సత్యారావును మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడును సత్యారావు స్వగృహంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు కలిసి తమకు సహకారం అందించాలని కోరారు. అలాగే మల్లునాయుడు పాలెంలో మాజీ ఎంపీపీలు గండి దేముందు బాబు, ముమ్మాన కన్నయ్యలతో రమేష్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రమేష్ బాబును సత్యారావు, ఆయన సతీమణి ఎంపీటీసీ బోండా శేషుకుమారి మహాలక్ష్మి నాయుడు, మండల మాజీ సర్పంచ్ వడిసెల రమేష్, గ్రామ టీడీపీ పార్టీ దీక్షులు బోండా అప్పలనాయుడు, భీమవరం ప్రతి అధ్యక్షులు వాకడ గోవింద్, టీడీపీ ఉపాధ్యక్షులు సాలాపు సూరిబాబు, మాజీ ఎంపీటీసీ పల్లా సన్యాసరావు, సత్యారావు అనుచరులు దుస్సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి విజయానికి అందరం కలిసి పనిచేయాలని కోరారు. అనంతరం బొండా సత్యారావు మాట్లాడుతూ తమతో పాటు పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారని, తామందరికీ సముచిత గౌరవంతో పాటు ప్రాధాన్యతను ఇవ్వాలని సత్యారావు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గల్లా సూరిబాబు, తాండ్రంగి సీతారాం, వడిసెల లక్ష్మణ, జనసేన నాయకులు ఇందలి వెంకట్రమణ, బలిరెడ్డి అప్పారావు, కర్రి నరసింగారావు, కర్రి కనకరాజు, సబ్బవరపు రవి తదితరులు పాల్గొన్నారు. మా కేటాయించారు, మీ సాయం అందించడానికి వచ్చాము. మీ బిడ్డలా భావించి మాకు సాయం చేయండి. తప్పకుండా గతంలో కూడా కొన్ని చేయడానికి ట్రై చేస్తాను. కూటమి ఉంది కాబట్టి ఇంకా ఇబ్బంది జరుగుతుంది.
చెప్తుందండి తప్పకుండా చెప్పడం కానీ అవకాశం లేదు ఇంతవరకు. గంజాయిని విచ్చలవిడిగా అన్ని దుకాణాలలో దొరికేలా వైసీపీ పార్టీ ప్రోత్సహిస్తుందని రావులపాలెం ప్రజాగళం ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు అన్న వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన పాత్రికేయుల సమావేశంలో సత్యానందరావు మాట్లాడుతూ తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి కుటిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి కులాలకు అంటించి రాజకీయం చేస్తున్నారని వివరించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే అందరి వ్యాపారులకు సంబంధించినదని, దాన్ని కులాలకు అంటించి అలాంటి కార్యాలయంలో రాజకీయం చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణ, గుత్తల పట్టాభిరామారావు, చిలువూరు సతీష్, రాజు, వెలుగల శ్రీనివాసరెడ్డి, గంధం రామాంజనేయులు, వెత్స సుబ్బారావు, మెర్ల లక్ష్మీపతి, బీజేపీ నాని మొదలగు వారు పాల్గొన్నారు. సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందున కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయస్సులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకులు అవమానించారని, ఆర్య వయస్సుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం, దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గుచేటైన చర్య. అందుకని గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటూ ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాన్ని వక్రీకరించి ఆర్య వయస్సు లేదో కించపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయటపెడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు, గంజాయి అమ్మకాలు ఏ విధంగా విచ్చలవిడిగా సరఫరా అయిపోయినా పర్వాలేదు, రాజకీయమే ముఖ్యం, మేము రాజకీయమే చేసుకుంటాం అన్నట్టుగా ఉంది మీ మాటలు. మరి ఈనాడు కొత్తపేట పరిధిలో సుమారు 25 గంజాయి కేసులు నమోదయ్యాయి. ఒక్క రావులపాలెంలోనే 20 కేసులు నమోదయ్యాయి. 3,000 కేజీలు పైబడి గంజాయి ఈనాడు పోలీస్ స్టేషన్లో మగ్గుతూ ఉంది. మరి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ కేసులన్నీ చూస్తే ఎప్పటి నుంచి 2020 నుంచే నమోదయ్యాయి. గత ప్రభుత్వంలో ఈ విధమైన గంజాయి విచ్చలవిడి తనం చూడలే. కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు యువతరం మన నియోజకవర్గంలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక దారుణాలు జరుగుతున్నాయి. మొన్న ర్యాలీలో యువకుడు కొంచెం ప్రమాదం ఉంటే పీక తెగిపోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నుంచి బయటపడ్డాడు. ఈ విధమైన అనేక చోట్ల అలాంటి సంఘటనలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయవలసిన అధికార పార్టీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల్ని ఆయన పదప్రయోగం అంటే గంజాయి ఈ విధంగా ఇంత విచ్చలవిడిగా అన్ని చోట్ల సందున కిరాణా వస్తువుల్లో దొరుకుతుందనే మాటని అది వైశ్య కులానికి ఆపాదించడం, మళ్ళీ వర్తకులకి ఆపాదించడం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేయడం. మరి ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఎవరనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి రాజకీయాలు కట్టిపెట్టండి. మీకు నిజంగా ఆర్యవైశ్యుల మీద ప్రేమ ఉంటే మరి దైవ సమానులుగా భావిస్తారు ఆర్యవైశ్యులు అందరూ కూడా రోసయ్య గారిని. ఆ రోసయ్య గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి తండ్రి గారికి చాలా ప్రీతిపాత్రుడు. కనీసం ఆయన చనిపోతే పలకరింపుకు కూడా వెళ్ళనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడున్న ముఖ్యమంత్రి. మరి అది ఆర్యవైశ్యులు గుర్తించారా? అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిని వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకుడు, అతన్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో, ఎన్ని హింసలకు గురి చేశారో, ఆయన ఏ విధంగా వేధించారో మీడియా ముందు చూసాం, అందరం కూడా కళ్ళారా చూసాం. మీరు ఆర్యవైశ్యులు వెనకేసుకొచ్చి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది.
ఇప్పుడు కానీ మీరు తేల్చి చెప్పండి. అంటే గంజాయిని అరికడతారా? కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఒక ఈనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా జగ్గిరెడ్డి గారిని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు గంజాయిని అరికట్టే ప్రయత్నాలు ఎన్ని చేశారు? అది మాని యువతరం కళ్ళ ముందు సర్వనాశనం అవుతుంటే మీ కళ్ళకు కనపట్టలేదా? ఏదో చంద్రబాబు నాయుడు గారి మాటలు ఈనాడు ఒక దాని యొక్క తీవ్రతను తెలియజేయడం కోసం, ఆ విచ్చలవిడితనాన్ని తెలియజేయడం కోసం జనరల్గా మనం అంటూ ఉంటాం, ఇది కిరాణా వస్తువుల కిరాణా కొట్ల కిరాణా వస్తువులన్నీ ఎక్కడైనా కిరాణా వస్తువులు ప్రతి సందులో దొరుకుతాయని. అంటే దాన్ని పోల్చి అని మాట్లాడితే దాన్ని ఈ రకంగా చాలా హేయమైన చర్య ఇది. మీ రాజకీయాలు కట్టిపెట్టండి, సమాజం కోసం, ప్రజల కోసం, యువతరం కోసం ఆలోచించండి. ఇప్పటికే మీ పని అయిపోయింది. ప్రజలు ఆల్రెడీ మీరు చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా గమనిస్తూ ఉన్నారు. అన్నీ కూడా ప్రజలు తెలివిజ్ఞులు. రేపు రాబోయే రోజుల్లో మీకు సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. ఛాంబర్ వారికి కూడా చెప్తున్నాను, మీకు రాజకీయాలతో ఛాంబర్ అనేది వర్తకులకు సంబంధించిన వ్యవహారం, వాళ్ళ మంచి చెట్లు చూడడానికి ఇచ్చిన వ్యవహారం. ఇలాంటి రాజకీయ కార్యక్రమాలకు మీరు వేలెట్టడం అది మీకు మంచిది కాదు. ఏ రాజకీయ పెట్టండి, ఏదైనా వ్యాపారస్తులు అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కిరాణా వర్తకులు ఆర్య వయసులు ఒక్కరే కాదుగా. రావులపాలెంలో 25 సుమారు కిరాణా వర్తకులు ఉంటే అందులో సగం సుమారు అన్ని వర్గాలు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఒక వయసులో ఒక్కరే కాదుగా. ఏంటి తప్పుడు రాజకీయాలు? ఛాంబర్ వారు కూడా ముందు మీ ఛాంబర్లో ఉన్న వ్యవహారాలు చక్క పెట్టుకోండి. మీ ఛాంబర్ వ్యవహారాలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలుసు, అన్నీ గమనిస్తూనే ఉన్నాం. అనకాపల్లిలో స్థానిక జీవీఎంసీ 81వ వార్డు పాత మున్సిపాలిటీ 16వ వార్డుకు చెందిన పతివాడ భాస్కరరావు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో సుమారు 50 మంది అనుచరులతో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుని కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు బానిసలయ్యారని, ఇటువంటి పరిపాలనను చూస్తున్న యువత ప్రజలు మంచి పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు, ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేని మంచి ఆశయాలు ఉన్న పవన్ కళ్యాణ్ నాయకత్వాలను యువత కోరుకుంటున్నారని, అందువలన రోజురోజుకి జనసేనకి ఆదరణ పెరుగుతుందని, అందువల్లనే యువత అంతా వేరే పార్టీల నుంచి జనసేనకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 81వ వార్డు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అన్నమయ్య జిల్లా రాజంపేట సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి భూక్య విశ్వనాథ్ నాయక్ రాజంపేట సిపిఐ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి తరపున సిపిఐ నుంచి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేయడం గిరిజన బిడ్డగా సంతోషం ఉందని అన్నారు. అధికార నేతలు రాజంపేటకు మంజూరైన మెడికల్ కాలేజీ తరలించారని, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే నిరాశ్రయులను ఆదుకోలేదని, రాజంపేట జిల్లా కేంద్రం కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. మోడీకి మోకరిల్లిన ప్రజా వ్యతిరేక వైసీపీ, టీడీపీలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ వామపక్ష నేతలు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఏదైతే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇలాంటి వామపక్ష పార్టీలతో కలుపుకొని ఇండియా కూటమిలో భాగంగా ఈరోజు రాజంపేటలో ప్రధానంగా ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉండేటువంటి రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక గిరిజన బిడ్డగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ మరియు వామపక్ష పార్టీ అయినటువంటి సిపిఎం, కాంగ్రెస్ పార్టీలకు, రాష్ట్ర నాయకత్వానికి మరొకసారి హృదయపూర్వక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా
కనీసం అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోతే ఇప్పటికీ కూడా కనీసం వాళ్ళకు ఉండడానికి ఒక గూడు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్లాస్టిక్ సంచుల కింద తలదాచుకొని ఎండకు గాలికి మండుతూ ఈరోజు ఆకలి కేకలతో కొట్టి మెట్టాడేటువంటి ఆ యొక్క నదీ పరివాహక ప్రాంత రైతాంగాన్ని ఎందుకు యొక్క ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఆలోచన చేయండి మేధావులారా. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క రాజంపేటకు కేటాయించినటువంటి మెడికల్ కాలేజీలు సైతం ఇదే ప్రాంతంలో ఉండేటువంటి అధికార పార్టీ సోకాల్డ్ నాయకులందరూ కూడా ఈ ప్రాంతంలో కేటాయించబడినటువంటి మెడికల్ కాలేజీలు కూడా పక్క ప్రాంతానికి గద్దల్లాగా తన్నుకొని పోయినారు. అంటే ఈ రాజంపేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాలకు ఓటు వేయలేదా? ఎందుకు కేటాయించబడినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా తీసుకోబోతుంటే నిలదీయలేనటువంటి ఈ దౌర్భాగ్యులను మళ్ళీ మీరు ఓటు వేయాలా? ఆలోచన చేయండి. ఒక గిరిజన బిడ్డగా నాకు ఈ అవకాశం కల్పించినారు. మనమందరం ఏకమవుతాం. ఏకమై తప్పకుండా ఈ యొక్క భూస పార్టీ నాయకులను తరిమి కొడదాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి వైకాపా కావచ్చు, తెలుగుదేశం పార్టీలు కావచ్చు, ఈ యొక్క తెలుగు ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ దగ్గర తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక గిరిజన బిడ్డగా నేను మీకు ఒకటే ప్రాధాన్యత, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, గెలిపించండి. ఈ నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటాను. ఒక పేద కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈ ప్రాంత సమస్యలను తప్పకుండా అధ్యయనం చేసేటువంటి వ్యక్తి నేను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ అధ్యయనం చేసి అసెంబ్లీలో గళం విప్పించి తప్పకుండా మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ పోరాటం చేసుకొని ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం 60వ వార్డులో వార్డు కార్పొరేటర్ పివి సురేష్ ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిల్ల రమాకుమారి ఇంటింట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆడారి ఆనంద్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి పూలమాలలు వేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి 60వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా ఆనంద్ కుమార్కి రామాకుమారికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు భారీ గజమాలను వేసి సత్కరించి స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లినా అదే ఆదరణ చూపించి వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అని దీవించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు సంతోష్, ధనలత, బాబురావు, మహిళలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్యటిస్తున్నాం. అయితే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా అతి తక్కువ మెజారిటీతో మరి టీడీపీకి ఈ వార్డులో ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి అందిన సంక్షేమ పథకాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలు చేశారన్న దాని ప్రకారం మీకు ఈ మార్పు అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మాటి మాటికి సైకో 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 అని అంటున్నారు కదా, ఆయనకి అసలు సైకో అర్థం ఏంటో తెలుసా? ఆయన డిక్షనరీలో సైకో అర్థం అంటే ఏంటి? ప్రజలని ఆదుకోవడమే సైకోనా? పేద ప్రజల వైపు మొగ్గు చూపడమేనా సైకోనా? ఈరోజు పిల్లలు, చిన్నపిల్లలు చదువుల్ని ఆయన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని సైకో అంటారా ఆయన డిక్షనరీలో? అదేవిధంగా తన అక్క చెల్లెళ్ళు పిల్లలకి ఒక మేనమావగా మరి వాళ్ళకి ఫీజులు కడుతూ ఉన్నందుకు దాన్ని సైకో అంటారా? మరి 45 సంవత్సరాల ఆడవాళ్ళకి మరి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఆ వయసులో అని చెప్పి వాళ్ళని ఆదుకున్నందుకు దానికి సైకో అంటారా? ఈ సైకో అన్న దానికి అర్థం ఏంటో తెలుసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా తప్పుడు ప్రచారం. ఆయన వయసుకి అది చాలా తప్పు. ప్రజలను ఆదుకోవడం సైకో సైకో అంటే రేపు పొద్దున్న ఆయన ఎంత పెద్ద సైకో అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు ఆయన తరపున గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఒక్క గణబాబే కాదండి, మీరు గంటా శ్రీనివాసరావు గారిని చూసుకోండి, ఎవరినైనా చూసుకోండి, గెలిచిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈరోజు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పి బయటకు వచ్చి ప్రజలను మోసం చేయాలనుకోవడం అది చాలా తప్పు. ఏదైనా కూడా ఏ పార్టీ అయినా కూడా ప్రజల గురించి పోరాడాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం జరుగుతుంది, ఎంత అన్యాయం జరుగుతుంది అని ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకున్నారు. కాబట్టే
ఆ రోజు ఆయన పోరాడారు కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందించగలిగారు. సో ఒక్కసారి నేను కోరేది ఏంటంటే ప్రజలందరినీ ఎవరు సైకో అన్నది మీరు తెలుసుకోవాలి. ప్రజలకి ఏ విధమైన పని చేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు సైకోవా, ప్రజల గురించి పాటు పడేవాళ్ళు సైకోనా? దయచేసి ప్రజలే తేల్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇచ్చే డబ్బులు ఆపుదామని ఆలోచించడం ఆయన మనస్తత్వం అందరూ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఎలక్షన్కి వచ్చినప్పుడు ఏం అడగాలి? నేను ఈ పని చేశాను నాకు ఓటేయండి అని అడగాలి. 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి గారు నేను ఈ పని చేశాను నాకు ఓటేను ఆంధ్రప్రదేశ్లో అడిగే పరిస్థితులు ఆయన లేరు. అలాగే 15 సంవత్సరాల పశ్చిమ నియోజకవర్గానికి పనిచేసిన పెదకశెట్టి గణబాబు గారు కూడా నేను ఈ పని చేశాను నాకు ఓటేమనే స్థితిలో ఆయన లేరు. మేము దమ్ము ధైర్యంతో చెప్తున్నాం. మేము వచ్చి కార్పొరేట్లో 3 సంవత్సరాలు అయింది. ఇన్ని డెవలప్మెంట్ వర్క్స్ అయినాయి అంటే ఆనంద్ గారు సహకారంతో అయినా మీకు గర్వంగా చెప్పగలం. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, కాలువలు ఏ విధంగా ఉన్నాయి, మెట్లు ఏ విధంగా ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఏ విధంగా డెవలప్ అయినాయి, అదేవిధంగా బాక్స్ ఏ విధంగా డెవలప్ అయినాయి ప్రతి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. అలాంటి ఆటో డ్రైవర్లనే చెప్తారు రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. అలాంటిది డెవలప్మెంట్ అవ్వలేదు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. ఇప్పుడు గణబాబు గారు మేమందరం కోరుకున్నది ఒకటే, 15 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని మోసం. ఇప్పటికన్నా మీకు చేతనైతే పేద ప్రజలకి సహాయం చేయండి, సహాయం చేయడం ఆపకండి అని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ. ఆర్యవైశ్యులకు ఏం చేశారో చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడుని విమర్శించాలని టీడీపీ నేతలు అన్నారు. రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, రాష్ట్ర టీడీపీ వాణిజ్య సెల్ అధ్యక్షులు దూండి రాకేష్, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ వైసీపీ కుల రాజకీయాలలో ఆర్యవైశ్యులను బలి చేయొద్దని హెచ్చరించారు. ఆర్యవైశ్యాలు అంటే సౌమ్యులు అని, వ్యాపారం చేయడం తప్ప రాజకీయాలు చేయడం తెలియదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఉదాహరణకు చెప్పిన మాటను కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ నేతలు తయారయ్యారని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పేద ఆర్యవైశ్యులకు జరిగిన మేలు నేటి వైసీపీ ప్రభుత్వంలో జరగలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వక్రీకరించి వైసీపీ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవద్దని టీడీపీ నేతలు హెచ్చరించారు. డివైడ్ అండ్ రూల్ ఇదొక్కటే అతను నేర్చుకున్న పాఠం. అందరినీ కూడా విభజించు, పాలించు. అసలు రాష్ట్రంలో వ్యాపారస్తులకు ఏం న్యాయం చేయాలి, ఆర్యవైశ్యుల బాధలేంటి, ఆర్యవైశ్యుల కష్టాలేంటి, ఈ రోజు వ్యాపారస్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళని అభ్యున్నతికి పైకి తీసుకురావాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకే. మన మందు అమ్మావా, మన సిమెంట్ అమ్మావా, లేకపోతే మన సినిమా టికెట్లు అమ్మావా, మనం చికెన్ కొట్లో మటన్ షాపుల్లో అమ్ముకున్నావా, మనం బాగుపడ్డావా లేదా, మనం జీఎస్టీ ఎగ్గొట్టి ఉసిక అమ్మావా, మనం జీఎస్టీ ఎగ్గొట్టి ఇక్కడ మందు షాపులో మంది అమ్మావా, ఏ విధంగా మన సొంత జేబులు నింపాయి తప్ప ఏ రోజైనా సరే ఒక్క వ్యాపారస్తుడి యొక్క బాధలేంటో పట్టించుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే యావత్ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మటుకే. ఎన్నోసార్లు ఇతను చెప్పేది ఎలా ఉంటుందంటే, గతంలో చెప్పాడు కులం చూడడం మతం చూడడం అంటాడు. ఇతను మైకెక్కి నాది నా ఇది అంటాడు. ప్రతి చోట కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద, అదేవిధంగా ఆర్యవైశ్యుల మీద అనేక రకాల దాడులు సృష్టించి అనేక రకాలుగా భయభ్రాంతులను గురిచేసి ఈ రోజు రాష్ట్రంలో వ్యాపారస్తులు లేకుండా దుకాణాలు మూసేసి వారి పిల్లల దగ్గరికి వెళ్లి సెటిల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి నిన్నగాక మొన్న రావులపాలెంలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ప్రజాగలంలో భాగంగా, ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఇక్కడికి వస్తే అందులో ఆయన ఒక మాట వరుసకి చూచాయిగా చెప్పారు. వ్యాపారస్తులని పొగుడుతూ, వ్యాపారస్తుల యొక్క ఇబ్బందులు తెలియజేస్తూ ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో 3 క్వింటాల గంజాయి స్టేషన్లో మగ్గిన మాట వాస్తవమా కాదా? 25 పైన కేసులు కొత్తపేట నియోజకవర్గంలో నమోదైతే కేవలం 20 కేసులు రావులపాలెంకి సంబంధించిన కేసులే గంజాయి కేసులు నమోదైనవి. అంటే ఇక్కడ ఏం అడ్డాగా క్రియేట్ చేసుకొని దేన్ని చేస్తున్నారు, ఈ మూల ఆ మూల అన్ని చోట్ల దొరికేలాగా తయారు చేశారని చెప్పి ఒకళ్ళిద్దరు వ్యాపారస్తులు ఆ గంజాయి వ్యాపారంగా మెయిన్ వ్యాపారాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారని సంబోధిస్తే దాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తులకి, కిరాణా కొట్టు అసోసియేషన్కి, లేకపోతే ఆర్యవైశ్య సంఘానికి ముడిపెట్టి ఏదో పబ్బం గడుపుకొని ఆ చలిమంటేసుకొని మంట కాచుకుందాం అనే పరిస్థితుల్లో ఈ రోజు వీళ్ళు దిగజారిపోయారంటే వీళ్ళ దిగజారుడు రాజకీయం ఏ విధంగా ఉందో మనందరం కూడా గమనించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ ఇంటి నుంచి
మొన్న మాత్రం మీటింగ్లో మాత్రం ఇలాగా చంద్రబాబు నాయుడు ఇలాగ అన్నారు, మన ఆర్వైస్ గురించి అన్నారు అని చెప్పి అంటే కాదు, ఆయన ఒకటే మాట అన్నారు, ఇవాళ గంజాయి డ్రగ్స్ ఈ రావులపాలెం సెంటర్లో బాగా ఎక్కువగా వెళ్ళిపోతుంది, కిరణాపుట్లో అమ్మే స్థాయి కూడా వచ్చేసింది, అవునా కాదని చెప్పి ప్రజలంటే అవును, ప్రజలందరూ అవునని చెప్పారు. ఇదే మీటింగ్లో మన రాత్రి మీటింగ్లో వస్తే నాకు రామంటే మీటింగ్లో వచ్చే నేను రాను, చంద్రబాబు నాయుడు గారు ఆర్వైస్ గురించి అయినా మాట్లాడితే మాత్రం నేను వస్తాను తప్ప దీని వ్యాపారం సంబంధించి ముడేస్తే మాత్రం నేను రాను. నేను హోల్సేల్ వ్యాపారం, నాకు రిటైల్ కూడా 2 ఉన్నాయి, దీని గురించి నేను రానని చెప్పి ముందే చెప్పాను, నేను రానని చెప్పాను. మొన్న రాత్రి కూడా మీటింగ్ వేస్తే మీటింగ్లో కూడా అదే చెప్పాను, నేను కూడా వెళ్ళలేదండి. కారణం అంటే వైసెస్ గురించి అయినా మాట్లాడితే నేను వెళ్ళాలి తప్ప ఆయన వ్యాపారస్తుల గురించి కానీ ఏమన్నా సంఘం ఇలాగ గంజాయి డ్రగ్స్ కూడా ఇలాగ రావులపాలెం కిరణాపుట్లో కూడా అమ్మేస్తున్నారు, అలా స్థాయికి దిగజారిపోయింది చెప్పి అన్నారు తప్ప మా కులం గురించి కానీ మా వైసెస్ గురించి కానీ ఏం మాట్లాడలేదు ఆయన. అలాంటి నేను ఇంటికి వెళ్తాను దాని మీటింగ్కి, నేను ఇంటికి సందర్శిస్తాను దానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 9వ రోజు సాగుతున్న ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శెట్టిబొత్తుల రాజబాబు. దాంతపరంగా పార్టీని నమ్మి జనసేనలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని పెందుర్తి కూటమి అభ్యర్థి పంచకర్ల. 95వ వార్డుకు చెందిన వైసీపీ రోమాల శ్రీను, సన్నీబాబు, వరూధిని సుమారు 50 మందిని పార్టీలోకి ఆహ్వానించిన రమేష్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వాలంటీర్ల నిరసనల హోరా మరియు రాజీనామాల పర్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలో సుమారు 61 మంది రాజీనామాలు చేసిన వాలంటీర్లు. అనకాపల్లి మండలంలో కేఎన్ఆర్పేటలో జరిగిన కాఫీ విత్ కేడర్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అభ్యర్థి కొనతాల. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాక్షస పాలన చేస్తున్నాడని ఆరోపించిన రామకృష్ణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.